అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం నీ కంచంలోకి రావడానికి అన్ని కులాల వారు కష్టపడితేనే వచ్చింది. నీ మనసులో కులమత భేదాలు ఉంటే మెతుకు కూడా ముట్టుకునే హక్కు నీకు లేదు మిత్రమా. నేను చిన్నప్పుడు అనుకున్నా నాకు అందరూ ఉన్నారని, పెరుగుతున్నప్పుడు అనుకున్నా అందరూ దూరమైతే నేనుండలేనని, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది చివరిదాకా నాకు నేనే తోడని. మనం కేవలం విజయాల నుండి పైకి రాలేము, మనకు వచ్చే అపజయాల నుండి కూడా ఎదగడం నేర్చుకోవాలి. అడుగునున్న ఆకు రాలిపోయినప్పుడు పై ఉన్న ఆకు నవ్వకూడదు, ఎందుకంటే రేపటి వంతు తనదే అని మరవవద్దు. మనిషి జీవితంలో కూడా అలాగే జరుగుతుందని తెలుసుకోవాలి. మనం మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, మన బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. 1000 గోవుల మధ్య ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మఫలాలు కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. నిన్ను చూసి మురిగే ప్రతి కుక్క దగ్గర నువ్వు ఆగి రాళ్ళు విసరవలసిన అవసరం లేదు. అలా చేస్తూ వెళితే నీ గమ్యానికి నువ్వు ఎన్నటికీ చేరుకోలేవు. ఒకప్పుడు 2 తల్లిదండ్రులు కలిసి 10 మంది పిల్లలకు అన్నం పెట్టేవాళ్ళు. అదేంటో తెలియదు కానీ ఇప్పుడు 10 మంది పిల్లలు కలిసి 2 తల్లిదండ్రులకు అన్నం పెట్టడానికి నరకయాతన పడుతున్నారు. 4 స్త్రీలను ఎప్పటికీ మరవకు మిత్రమా. 1 నీకు జన్మనిచ్చిన స్త్రీ అంటే అమ్మ. 2 నీతో పాటు పుట్టిన స్త్రీ అంటే అక్కనో చెల్లెలో. 3 నీకోసం పుట్టిన స్త్రీ అంటే నీ భార్య. 4 నీకు పుట్టిన స్త్రీ అంటే నీ కూతురు. ఈ 4 స్త్రీలను సంతోషంగా ఉండేటట్లు చూస్తే నీ పుట్టుక సార్థకమవుతుంది. కొడుకు కూతురు 2 సమానమే. కొడుకు ఎక్కువ కాదు, కూతురు తక్కువ కాదు. కొడుకు బాధ్యతలు పంచుకుంటే కూతురు అనురాగం పంచుతుంది. కాలం కొందరిని దగ్గర చేస్తుంది, మరికొందరిని దూరం చేస్తుంది. కానీ కొందరి పరిచయం మరిచిపోయేలా చేస్తుంది. ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ఎంతో కొంత ప్రేమను పంచుతాయి. కానీ కొన్ని కఠినమైన హృదయాలు ఉంటాయి. వారిపైన మనం ఎంత గొప్పగా ప్రేమ చూపినా కూడా బండరాయి లాంటి వాళ్ళ మనసులో కొంచెం కూడా ప్రేమ పుట్టదు. ప్రతిదాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు. ఆయాసపడటం తప్ప ఏమీ లేదు. ప్రశాంతంగా ఉండడం, ప్రశాంతంగా ఆలోచించడం మొదలుపెట్టండి. ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు. మనం చేసే సాయం చిన్నది పెద్దదా అని ఎప్పుడూ ఆలోచించవద్దు. ఒక్కసారి చిన్న సాయం కూడా ప్రాణాలను